అసలే ఎగ్జామ్స్ టైము పిల్లవాడికి ఏమో చికెన్ పాక్స్ అంటున్నారు. మరి ఈ చికెన్ పాక్స్ గురించి యాజ్ అ పేరెంట్ మీరు తెలుసుకోవాలి కదా. మీ పిల్లవాడి కోసం తెలుసుకుందాం. ప్రాబ్లం ఏంటంటే చికెన్ పాక్స్ చాలా కంటేజియస్. ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాంటాక్ట్ అవ్వంగానే స్ప్రెడ్ అవుతుంది అంటే కాదు. అట్లీస్ట్ 10 to 21 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఆ తర్వాత మొదలవుతుంది. ఈ ర్యాషెస్ రాకముందే జ్వరము, అలసట, ఫ్లూ లాంటి సిమ్టమ్స్ కనిపించదు. ఈ ర్యాషెస్ రకరకాలు. మొదటిగా ఎర్రటి చుక్కలతో పాటు స్టార్ట్ అయ్యి తర్వాత నీటి బుడగలుగా అవ్వచ్చు. ఈ ర్యాషెస్ కేవలం ముఖానికి చేతులకు కాకుండా కంప్లీట్ బాడీ మొత్తం రావచ్చు. ఈ చికెన్ పాక్స్ వల్ల మనం పూర్వకాలం నుంచి ఎన్నో పద్ధతులు పాటింపులు ఉన్నాయి. అలా ఎవరికి చూపించకుండా, ఏ డాక్టర్ కి చూపించకుండా ఇంట్లోనే అలా పెట్టుకోవడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు యాజ్ అ రికమెండేషన్ బై పీడియాట్రిషియన్ ఏంటంటే పథ్యం పెడతాము, ఓన్లీ ఐసోలేట్ చేసి ఒక రూమ్ లోనే బ్లాక్ చేస్తాము అనేది కాదండి. ఎందుకంటే ఈ చికెన్ పాక్స్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు. ఏంటి అంటే స్క్రీన్ మీద చూసుకోండి. దాంతో పాటు అసలు ఈ చికెన్ పాక్స్ రాకుండా ఉండాలి డాక్టర్, దీనికి ఏదో వ్యాక్సిన్ ఉంది కదా అని అడుగుతా ఉంటారు. కరెక్ట్. మనకు గవర్నమెంట్ లో దొరకని వన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ ఏంటంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్. సో మీ పీడియాట్రిషియన్ ని కాంటాక్ట్ అవ్వండి. 2 doses ఆఫ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ మీ పిల్లలకి మిస్ అయింటే వేయించండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ప్రతి చికెన్ పాక్స్ చైల్డ్ ని పేరెంట్స్ అడిగానంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చారా అంటే చాలా మందికి తెలియదు కనీసం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఉందని. సో వ్యాక్సినేషన్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ చైల్డ్. సో ఇది హైలీ రికమెండెడ్ టు గెట్ ఇట్ డన్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.